హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మేఘనా అండ్ ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట. సో నేనైతే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, మా మమ్మీ నాకు స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్ గెట్ స్టార్ట్. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ క్లాత్ వచ్చేసి ఆర్గెంజా క్లాత్ అనమాట. నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను మా మమ్మీతోనే. అండ్ దిస్ నెక్ పార్ట్ ఐ లవ్ సో మచ్, ఎందుకంటే ఒక సపరేట్ అండ్ యూనిక్ డిజైన్తో ఉంది. అండ్ అదనే కాకుండా దీనికి కోట్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. ఆ కోట్, ఆ డ్రెస్ అసలు వావ్ కదా. ఎప్పుడైనా హల్దీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకుంటే మెహందీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇది వేసుకోవడానికి బాగా ఉంటుందని ఇట్లా స్టిచ్ చేయించింది. అండ్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ పడింది గాయస్. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదామా. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి అనార్కలి. ఇది మా మమ్మీ ఒక శారీ తీసుకొని మరి స్టిచ్ చేయించింది. నాకు మాత్రం ఫుల్ హ్యాండ్స్ ఉండాలి గాయస్, హాఫ్ హ్యాండ్స్ అనేవి నాకు నచ్చవు. సో ఐ ప్రిఫర్ ఫుల్ హ్యాండ్స్. దిస్ ఈజ్ అవుట్ఫిట్. దట్ ప్రిన్సెస్ కట్ లుక్స్ వెరీ గుడ్ ఇన్ దిస్ డ్రెస్. నా గోల్ చూసారా ఎంత బాగుందో. అంటే ఎక్కువ కాలేజ్కి వెళ్తాం కాబట్టి ఇదే అనమాట. సో శారీలో క్లాత్ మిగిలింటే చున్నీలాగా చేయించుకున్నాను. థర్డ్ అవుట్ఫిట్ ఇది అనమాట. ఇది కూడా కొంచెం అనార్కలి లాగే ఉంటుంది. ఇది కూడా ఒక శారీతో స్టిచ్ చేయించుకున్నాం. దట్ హ్యాంగిల్స్ లుక్స్ వెరీ గుడ్. ఇది కూడా గోల్ చాలా ఉంటుంది, లుక్ వెరీ గుడ్. అండ్ దెన్ బ్లాక్ క్లాత్ ఉంది చూసారా, అది ఒక బెల్ట్ లాగా ఫిట్ అయింది అనమాట. సో గుడ్. హ్యాండ్స్ కూడా నేను దీనికి కూడా లాంగ్ పెట్టించుకున్నా, ఎందుకంటే ఐ ప్రిఫర్ లాంగ్ బికాజ్ మనం కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఉంటే గుడ్ అనమాట. దిస్ వాజ్ ఫైనల్ లుక్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదామా. ఇది నా ఫోర్త్ అవుట్ఫిట్ అనమాట. ఇది ఒక కాటన్ క్లాత్. మా మమ్మీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసి ఇచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ ఫెదర్స్ అనమాట. ఫెదర్స్ లాగా స్టిచ్ చేసింది కిందన. అది చాలా బాగా కనపడుతుంది. నేను థ్రెడ్స్ పెట్టించుకున్నా ఒకవేళ మాకు లూజ్ అయితే ఫిట్ చేయడానికి. దిస్ వాజ్ ఫైనల్ అవుట్ఫిట్. లుకింగ్ కూల్ కదా అసలు. ఐ ప్రిఫర్ దీస్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, ఎందుకంటే చాలా బాగుంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి. క్లాత్ కూడా చాలా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది వీట్ అనమాట. నేనైతే ఇవి ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ అవుట్ఫిట్ అనమాట. ఇది జస్ట్ సిండ్రెల్లా లుక్ ఇస్తుంది. చూడండి, ఆ గోల్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ, ఆ టచ్ కానీ వెరీ కూల్ అనమాట. నెక్ చూసారా, ఆ డిజైన్ మాత్రం సూపర్ అసలు. చెప్పాలంటే మా మమ్మీ బాగానే స్టిచ్ చేసింది. ఎంత ఫ్లఫీ హ్యాండ్స్ చూస్తేనే ఎంత క్యూట్గా ఉన్నాయి. సో దీనికి కూడా నేను థ్రెడ్స్ పెట్టించుకున్నా, ఎందుకంటే సేఫ్టీ అవుట్ఫిట్. ఇది కూడా కొంచెం అనార్కలి టైప్ ఉంటుంది. ఇది కూడా మా మమ్మీ శారీ అనమాట. దీనికి ఉన్నంత గోల్ అసలు ఏ దానికి ఉండదు గైస్. అంత క్లీన్ లుక్ అసలు. ఆ నెక్ డిజైన్ కానీ, ఆ బటన్స్ కానీ, ఆ హ్యాండ్స్కి అయితే లాస్ట్కి నేను ప్యాచ్ చేయించా, అంటే బార్డర్ వేయించా అనమాట, అంటే బాగా కనబడియడానికి. సో ఫైనల్ లుక్. అండ్ ఇవి ఆల్మోస్ట్ నేనైతే అన్నీ కవర్ చేశాను గాయస్. ఇంకా ఉన్నాయి. దీంట్లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి గాయస్. ఈ వీడియోకి ఇంతే గాయస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.